రాజకీయం అంటే రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగం అంటూ ఆ మధ్యకాలంలో ఒక పరుచూరి డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అదే కరెక్ట్గా క్లియర్గా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒక అభివృద్ధి సంక్షేమం అని రెండు పట్టాల మీద తీసుకెళ్తున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో అలా తీసుకువెళ్తున్నప్పుడు అబ్బెబ్బే ఇదంతా ఉత్తుత్తిది అంటూ సంక్షేమం అన్నటువంటి ఎజెండాలు పెట్టుకుని కాంగ్రెస్ రెండు చోట్ల అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సాటిస్ఫై చేయగలుగుతారా? నిన్నటిదాకా వచ్చిన ముద్ద తగ్గిపోతుంది, కొత్త ముద్ద పెట్టలేరు. అదేమంటే పాలనంటే మాకే చేతచ్చని చెప్పేటటువంటి వాళ్ళు అక్కడ పీక్ స్టేజ్లో వదిలేసే పరిస్థితి. దాన్ని కవర్ చేసుకోవాలంటే ఒక సమస్యని తాము సృష్టించారు, ఆ సృష్టించిన సమస్య ద్వారా తాము అధికారంలోకి వచ్చారు. అది పులి మీద సవారీ లాంటిది. అంటే దాని మీద దిగాలేరు, అలాగని చెప్పి ప్రయాణించడం లేరు. అలాంటప్పుడు దీన్ని ఎలా తప్పించుకోవాలి అంటే కొత్త మార్గం, కొత్త పులిని సృష్టించడం, కొత్త సమస్యని సృష్టించడం, కొత్త ఎమోషన్ని సృష్టించడం. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతుంది. కన్నడిగులకే స్థానిక ఉద్యోగాలు ఉండాలి అన్నటువంటి ఉద్యమం ప్రారంభమైంది. కన్నడిగుల రిజర్వేషన్, ఆ మధ్యన మరాఠీ రిజర్వేషన్, ఇప్పుడు కన్నడిగల రిజర్వేషన్. కన్నడిగులకే ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండాలి అన్నటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే కర్ణాటకలో హయ్యెస్ట్ ఇన్కమ్ సిటీ ఏది? బెంగళూరు క్యాపిటల్. బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళలో 100కి 60% మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఆస్తుల దగ్గర నుంచి, సంపాదన దగ్గర నుంచి అంతా కూడా. ఇప్పుడు అక్కడ ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి. అప్పుడు మొత్తం చర్చ అంటే లోకల్ నాన్ లోకల్ చర్చ రావాలి. ఆ వివాదం మధ్యలో లోకల్ వాళ్ళందరూ పోలరైజ్ అవ్వాలి, బయట వాళ్ళు ఓటేయడానికి భయపడాలి. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఆ రూట్లో పోవాలి. అంటే ఇప్పుడు వచ్చిన అధికారం ఒక చీటింగ్తో, దాన్ని మళ్ళీ సస్టైన్ కావాలంటే మరొక రకమైన ఎమోషనల్ చీటింగ్తో ఆరంభమైంది కర్ణాటకలో.